ఆనందరాజు ప్రముఖ వ్యాపారవేత్త. అతనికి ఒక రైస్ మిల్, ఒక డైరీ ఫార్మ్, పెద్ద బంగ్లా ఉంది. తన ఇద్దరు కూతురులు చంద్రికా, హరితలతో కలిసి ఆ బంగ్లాలో ఎంతో సంతోషంగా జీవిస్తుండేవాడు. ఒకనాడు సోఫాలో దిగులు ముఖంతో కూర్చున్న తండ్రి ఆనందరాజు దగ్గరికి కూతుర్లు వచ్చారు. ఏమైంది నాన్నా? ఎందుకలా దిగులుగా కూర్చున్నారు? చెప్పండి నాన్నా, మీరలా బాధగా కూర్చోవటం మేం చూడలేకపోతున్నాం. ఏం జరిగిందో చెప్పండి. ఆనందరాజు ఏం మాట్లాడకుండా వాళ్ళని చూశాడు. ఏం జరిగిందో చెప్పమని అడుగుతుంటే ఏం మాట్లాడకుండా అలా ముఖాలు చూస్తావేంటి నాన్నా? ఏం జరిగింది? ఇలా చూడండి బంగారు తల్లులు, మీ నాన్నకు ఈ మధ్య వయస్సు అస్సలు సహకరించడం లేదు. పెద్దాస్పత్రికి పోదామా నాన్నా? ఎక్కడికి వద్దు తల్లులు, మీకు త్వరగా పెళ్లి చేసి నా బాధ్యతను తీర్చుకుంటాను. నా గుండెల మీదున్న భారాన్ని తగ్గించుకుంటానమ్మా అని చెప్పగానే అక్క చెల్లెళ్ళు ముఖాలు చూసుకున్నారు. చెప్పండి తల్లులు, నేను అడిగిన దానికి సమాధానం చెప్పకుండా అలా ముఖాలు చూసుకుంటారేంటి? నాన్నా, మేము పెళ్లి చేసుకుని అత్తారింటికి వెళ్తే నిన్నెవరు చూసుకుంటారు చెప్పు? అందుకని మేం పెళ్లి చేసుకోము, ఎక్కడికి వెళ్ళం. నిన్ను చూసుకుంటూ ఇలాగే ఇక్కడే ఉంటాం. మాకు పెళ్లి వద్దు, ఏం వద్దు. అలా అనొద్దు తల్లులు, మీరిద్దరూ పెళ్లి చేసుకోవాలి. అలా కాదు నాన్నా. నాకేం చెప్పకండమ్మా. అయ్యో నాన్నా, మీ బాధని మేం అర్థం చేసుకుంటున్నాం. మీరు కూడా మా తపనని, బాధని అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. మీరు పెళ్లి చేసుకుని అత్తగారింట్లో ఆనందంగా కాపురం చేసుకుంటూ ఉంటే నాకేమవుతుంది చెప్పండి? నేను ఆనందంగా ఉంటాను. సరే నాన్నా, మా వల్ల నువ్వు ఈ లోకం దృష్టిలో చెడ్డవాడివి కావడం ఏమాత్రం ఇష్టం లేదు. నీ కోరిక ప్రకారంగానే నేను చెల్లి పెళ్లి చేసుకుంటాం అని చెప్పగానే ఆనందరాజు సంతోషపడ్డాడు. అతని ముఖం వెలిగిపోయింది. వెంటనే హరిత, కాని ఒక షరతు నాన్నా అని చెప్పగానే ఆనందరాజు ముఖంలోని వెలుగుపోయింది. ఏమిటి తల్లి ఆ షరతు? నువ్వు చెప్పినట్టే నేను అక్క పెళ్లి చేసుకుంటాం. కాని మాతో పాటు మా భర్తలు కూడా ఇక్కడే ఉండాలి. అలా ఉంటానంటేనే పెళ్లి చేసుకుంటాం. ఏమంటావక్కా? భలే ఉంది చెల్లి నీ ఐడియా. నాన్నా, చెప్పినట్టు చెయ్యి. అప్పుడు పెళ్లి చేయాలనే నీ కోరిక తీరుతుంది. నీతోనే ఉండాలనే మా ఆశ తీరుతుంది సరేనమ్మా, మీ కోరిక ప్రకారంగానే మీ పెళ్లిళ్ళు చేస్తాను అని చెప్పాడు. చంద్రిక, హరిత మురిపెంగా వంటగదిలోకి వెళ్లారు. ఒక వారం రోజులు ఆనందరాజు కష్టపడి ఇల్లరికంకి ఒప్పుకునే మనోహర్, అరవింద్లను వెతికి పట్టుకుని కూతుర్ల ముందు నిలబెట్టాడు. ఎవరికి ఏ అబ్బాయి నచ్చాడో చెబితే వైభవంగా పెళ్లి చేస్తాను అని చెప్పాడు. చంద్రిక మనోహర్ని ఇష్టపడింది. హరిత అరవింద్ను కోరుకుంది. మంచి రోజున ఊరివాళ్లని పిలిచి అంగరంగ వైభవంగా పెళ్లి చేశాడు. అలా ఇల్లరికానికి వచ్చిన అల్లుళ్ళని సొంత కొడుకుల్లాగా భావించి తన వ్యాపారాలు అప్పచెప్పాడు. ఇంటి వద్దే కూతురులతో సంతోషంగా జీవించసాగాడు. ఇలా కొన్ని రోజులు గడిచేసరికి ఆనందరాజు ఆరోగ్యం బాగా క్షీణించి మంచం పట్టాడు. అప్పుడు పెద్ద కూతురు చంద్రికతో, నేను చెప్పేది విను. మనకు ఉన్న ఆస్తుల్లో రైస్ మిల్లు నీ భర్తకి చెందాలి, డైరీ ఫామ్ హరిత భర్తకి చెందాలి. ఇక మనకి ఉన్న 2 ఇళ్లల్లో పాత పెంకుటిల్లు నీకు తల్లి. ఇప్పుడు ఉంటున్న ఈ బంగ్లా నీ చెల్లి హరితకు. నాన్నా, ఇప్పుడివన్నీ ఎందుకు చెప్పు? ఇప్పుడు నేను నీకు చెప్పిన విధంగా ఆస్తిని మీ అక్క చెల్లెళ్ళు పంచుకొని సుఖంగా ఉండండి అని చెప్పి ఆనందరాజు కన్నుమూస్తాడు. అప్పుడు చంద్రికకి ఏడుపు రాలేదు, అత్యాస బుద్ధి కలిగింది. ఒక ఆలోచన చేసి తన భర్త మనోహర్కి ఫోన్ చేసి జరిగింది చెప్పి ఒక ఫేక్ వీలునామా సిద్ధం చేసి ఇంటికి తీసుకుని రమ్మని చెప్పింది. మనోహర్ సరే అని ఒక అరగంట తర్వాత ఫేక్ వీలునామాతో వచ్చాడు. అప్పుడు చంద్రిక చనిపోయిన తన తండ్రి వేలిముద్రలు తీసుకుంది. ఎందుకు చంద్రిక ఇదంతా? చంద్రిక కోపంగా చూసింది. మనోహర్ మరొక మాట మాట్లాడలేదు. తరువాత రోజు ఏమీ జరగనట్టుగా నలుగురు కలిసి ఆనందరాజు మృతదేహాన్ని దహనం చేస్తారు. అలా ఆ రోజు గడిచింది. మరుసటి రోజున, చెల్లి, నువ్వు నీ భర్త సామాన్లు సర్దుకొని మన పాత పెంకుటింటికి వెళ్ళండి. ఎందుకక్కా? నాన్న చనిపోతూ ఏమన్నారంటే, నువ్వు నీ భర్త కలిసి డైరీ ఫామ్ వ్యాపారం చేసుకుంటూ పక్కన ఉన్న పాత పెంకుటింట్లో ఉండమన్నాడు. మమ్మల్ని రైస్ మిల్ వ్యాపారం చూసుకుంటూ ఈ బంగ్లాలో ఉండమని చెప్పాడు. ఇది నా ఆలోచన కాదు, నాన్నగారి చివరి కోరిక. హరిత మాట్లాడలేదు, కాని అరవింద్ ఊరుకోలేదు. నేను నమ్మను. మామయ్య నాతోనే ఎక్కువ స్నేహంగా ఉండేవారు.
అప్పుడు చాలాసార్లు తను కాలం చేసిన తర్వాత ఈ బంగ్లా హరితకే సొంతమని చెప్పారు. అప్పుడు వెంటనే చంద్రిక తాను సృష్టించిన ఫేక్ వీలునామా పత్రాలను చూపిస్తుంది. హరిత అరవిందులు చేసేదేమీ లేక బంగ్లా నుండి పాత పెంకుటింటికి వెళ్లిపోతారు. అక్కడ కాపురం ఉంటూ డైరీ ఫామ్ని చూసుకుంటూ జీవనం సాగిస్తుంటారు. ఇక చంద్రిక మనోహర్లు బంగ్లాలో ఉంటూ తమ రైస్ మిల్ వ్యాపారాన్ని చూసుకుంటూ ఉంటారు. అలా రోజులు గడుస్తుంటాయి. ఒక రోజున చంద్రిక బంగ్లాలోని అటకని శుభ్రం చేస్తుండగా ఒక పురాతన పెట్టె కనిపిస్తుంది. దానిని తెరిచి చూడగా పాత పేపర్ ముక్క ఉంటుంది. తీసి చదివింది. బ్రిటిష్ వారికి మన వంశ సంపద చిక్కకూడదనే ఉద్దేశంతో ఆకాశగంగ మరియు సూర్యకిరణాలు తాకే చోటున తులసి యొక్క పదాలు ఉన్న ప్రాంతంలో బంగారపు నిధి ఉంది. ఇట్లు మీ పూర్వీకుడు ఆదిశేషయ్య అని చదివిన చంద్రిక వెంటనే తన భర్తను రైస్ మిల్ నుండి ఇంటికి రమ్మని ఫోన్ చేసి చెప్తుంది. మనోహర్ బండి మీద ఇంటికి వచ్చాడు. పాత కాగితపు ముక్కని ఇచ్చింది. అతను చదివాడు. విషయం అర్థం చేసుకున్నాడు. ఒసే పిచ్చిదానా, ఈ ఇల్లు చూస్తే కొత్త బంగ్లా. నాకెందుకో మీ చెల్లి హరిత ఉండే పెంకుటింట్లోనే ఆ నిధి ఉందేమో అనిపిస్తుంది. ఎందుకంటే అది బాగా పాతకాలం నాటి ఇల్లు కదా. ఆ మాట వినగానే చంద్రికకి కూడా అనుమానం కలిగింది. భర్తతో కలిసి ఆ రోజు హరిత ఇంటికి వెళ్లి హరితతో ఇలా అంటుంది. ఎలా ఉన్నావు చెల్లి? ఉన్నంతలో బావున్నావక్కా. మీరెలా ఉన్నారు? ఆ ఇంట్లో నాన్న జ్ఞాపకాలతో అలా బ్రతికేస్తున్నాను. నాన్న రోజు నా కల్లోకొచ్చి నా చిన్న కూతురు ఆ పాత పెంకుటింట్లో చాలా అవస్థ పడుతుందని చెంటి పిల్లాళ్లాగా ఒకటే ఏడుపు చెల్లి. అందుకని నువ్వు నేను ఇళ్లను మార్చుకుందాం. ఏమంటావు చెల్లి? నా మనసులోని మాటని నువ్వే బయటపెట్టిన తర్వాత నేను మాత్రం వద్దని ఎలా అంటానక్కా? నేనెప్పుడైనా నీ ఇష్టాన్ని కాదంటానా చెప్పు? అయితే ఇల్లులు మార్చుకుందాం చెల్లి. ఆ మాటలు నమ్మిన హరిత అక్క చంద్రిక కోరిక మేరకు బంగ్లాలోకి వెళ్తుంది. చంద్రిక మనోహర్లు ఆ పాత ఇంటికి వచ్చారు. ఈరోజు రాత్రే తవ్వడం మొదలు పెడదాం అలాగే చంద్రిక అని ఆ రోజు రాత్రి ఇంటి మధ్యలో చాలా అడుగుల లోతుగా తవ్వారు. నిధి దొరకలేదు. ఇద్దరి ముఖాలలో నిరాశ. ఇద్దరికీ తవ్వే ఓపిక లేకుండా పోయింది. ఇక నిధి దొరకదనే ఒక అభిప్రాయానికి వచ్చారు. అత్యాశ వల్ల బంగ్లాని వదులుకుని పాత పెంకుటింటికి వచ్చామని చంద్రిక మనోహర్లు బాధపడుతూ ఇంట్లో నుంచి బయటికి రారు. రైస్ మిల్లు కూడా తెరవరు. కొన్ని రోజులకు బంగ్లాలో ఉన్న హరిత తన భర్త అరవిందుతో, ఏమండి, రోజు ఏదో ఒక టైంలో ఫోన్ చేసే మా అక్క ఈ మధ్య ఫోన్ కూడా చేయటం లేదు, ఏమైనట్టు అని అన్నది. అంతేకాదు హరిత, అన్నయ్య కూడా 3 రోజుల నుండి రైస్ మిల్ తెరవడం లేదంట. ఊళ్ళో వాళ్ళు మాట్లాడుకుంటుంటే విన్నాను. ఒకసారి ఇంటి వరకు వెళ్ళొద్దాం పదండి అని మాట్లాడుకుని ఇద్దరూ చంద్రిక వాళ్ళ ఇంటికి వచ్చారు. అప్పుడు వాళ్ళకి ఇంట్లో నుంచి వస్తున్న మాటలు వినబడుతుంటాయి. హరిత అరవిందులు నెమ్మదిగా కిటికీ దగ్గరికి వచ్చారు. అప్పుడు చంద్రిక మనోహర్లు నిధి గురించి మాట్లాడుకుంటూ ఇంటి మధ్యలో త్రవ్వకాలు జరపడం చూస్తారు. అప్పుడు వాళ్ళకి మంచితనంతో చంద్రిక చేసిన మోసం మొత్తం అర్థమై తన భర్తను బంగ్లాలో త్రవ్వడం మొదలుపెట్టమంటుంది. అరవింద్ 3 అడుగులు త్రవ్వగానే ఒక పెట్టె గుణపానికి తగులుతుంది. చుట్టూ ఉన్న మట్టిని తొలగించి చూస్తే అది ఒక అతి పెద్ద పురాతన పెట్టె. దానిని హరిత అరవిందులు ఎంతో ఆశతో తెరిచి చూస్తే వజ్రాలు, వైడూర్యాలు, రత్నాలు, కెంపులు, ముత్యాలు, బంగారు ఆభరణాలతో నిండిపోయి ఉంటుంది. హరిత అరవిందులు చాలా సంతోషిస్తారు. అత్యాశకి పోయిన అక్కకి నిరాశ కలిగింది. ఏ ఆశ లేని మనకు నిధి మిగిలింది. మన అదృష్టం బావుందండి, ఎప్పటికైనా మంచే గెలుస్తుంది. మన విషయంలో అదే జరిగింది అని వాళ్ళు సంతోషంగా ఉంటారు. చంద్రిక మాత్రం తన అత్యాశతో తనకు వచ్చిన బంగ్లాను పోగొట్టుకోవడమే కాకుండా త్రవ్వకాల వల్ల బుద్ధిగా వ్యాపారం చేసుకునే భర్తని కూడా నష్టపోయేలా చేసి అప్పుల పాలయ్యారు. ఇద్దరూ కూలి పనులకు వెళ్తూ జీవనం సాగిస్తుంటారు.